పోయినసారి కంటే పోయినసారి ధరణి పెట్టినప్పుడు ఎక్స్పెరిమెంట్ ఎక్కడ లేదు, డైరెక్ట్ అమల్లోకి వచ్చింది. వీళ్ళకు 3 మండలాల్లో ఎక్స్పెరిమెంట్ చేస్తామంటున్నారు, దాన్ని 6 నెలల కాలం పాటు చూస్తామంటున్నారు. అంటే గతంలో నుంచి ఒక అనుభవాన్ని నేర్చుకొని వెళుతున్నట్లుగా మీరు ఎందుకు అనుకోవట్లేదు? నేనేమంటున్నా, గత అనుభవాలు మీరే చెప్పారు తప్పులు జరిగినాయని. మరి ఆ తప్పుల యొక్క వివరాలు బయట పెడుతూనే దాని ప్రత్యామ్నాయాలు చెప్తూ మీరు రంగంలో దిగాలి. ఈ ఎక్స్పెరిమెంట్ చేయలేదు. ఎన్నేళ్ళు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఎక్స్పెరిమెంట్ చేసిండ్రండి నిజామాబాద్లో. అంతకన్నా గొప్ప ఇంకేముంది? అవి లేవా? డేటాలంతా రెడీగా ఉన్నాయి అక్కడ. దాంట్లో లోపాలు ఏందో చెప్పండి ముందు. ఈ రోజు వరకు కూడా నిజామాబాద్లో జరిగినటువంటి భూభారతి స్కీమ్ ఒకటే జిల్లా మొత్తం దేశంలో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో ఫస్ట్ ట్రయల్ జరిగినటువంటి ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్టుకి సంబంధించిన వివరాలు మీరు బయట పెట్టకుండా మేము ఎవరితో వాళ్ళు అధికారంలోకి వచ్చినాక మేమేదో చేస్తున్నాం తూతు మంత్రంగా అంటే అసలు ఆ ప్రాజెక్టులో ఏం లోపాలు ఉన్నాయి, ఏం లాభం ఉంది? అది హైయెస్ట్ పైలట్ ప్రాజెక్ట్, మోస్ట్ సక్సెస్ఫుల్, 90% సక్సెస్ అయిందని దేశంలో ఉన్నటువంటి అన్ని మీడియాలకు కూడా కూర్చున్నాయి అప్పుడు. మరి దాంట్లో లోపాలేంటి చెప్పండి? అది ఎందుకు మీరు అవలంబిస్తలేరు? మాలాంటి యాక్టివిస్టులు కూడా పోయి మేము అప్పుడు పాల్గొన్నాం కదా, దాంట్లో గ్రామ సభల్లో కూర్చోబెట్టి చేశారు కదా మీరు. ఈరోజు ఆ మోడల్లో లోపాలు ఏంటి చెప్పకుండా అసలు ఆ సర్వే అనేటువంటి ఆ వ్యవస్థనే మాట్లాడకుండా మీరు ఊరికైనా మేము మ్యాపులు పెట్టండి అయిపోద్దంటే అసలు సమస్య అక్కడ ఉంది కదా, మ్యాప్లు ఎట్లా పెడతాం? ఇప్పుడు నేను ప్రైవేట్ సర్వేని తీసుకొచ్చి నేను కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఊర్లో గొడవ అవుతుంది, ఒకడంటే సర్వే చేయనియండి, ప్రైవేట్ సర్వే చెల్తుందా? పోనీ గవర్నమెంట్ సర్వేలు అంతమంది ఉన్నారు, ఇప్పుడు వెళ్ళి మీరు చేయగానే ఇమ్మీడియట్గా ఉంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది? సో ఇన్ని ప్రాక్టికల్ సమస్యలు ఉన్నాయి. గవర్నమెంట్ తెలియదని కాదు, ఏదో ఆగమేఘాల మీద ఏదో మేము చేస్తున్నామని చెప్పుకోవడానికి చేయడం కాదు. మీరు మీ చేసే చర్యల్లో ప్రాక్టికల్గా మీరు అక్కడ మీరు తీసుకునేటువంటి నిర్ణయాలలో ఆ పని జరుగుతుందనే నమ్మకం ఏముందని అడుగుతున్నాం. ఉందా? ఉంటే ఎందుకు మీరు మీ నిధులు కేటాయించారా దానికోసం? మొన్ననే బడ్జెట్స్ అయినాయి. ఈ సర్వే కోసం ఎంత డబ్బులు కేటాయిస్తే ఏ వర్గాలకు కేటాయించారు? సర్వేర్ల కోసం ఎంత కేటాయించారు? లేకపోతే ఆఫీసర్లు వీళ్ళ కొత్తగా రిక్రూట్ చేసే ఆఫీసర్లకు ఎంత డబ్బు కేటాయించారు? వీళ్ళకి ఎంత శాలరీ కావాలి? ఇవన్నీ ఏం లేకుండా ఉడిగిన మేము పెడుతున్నాం పోతున్నాం అయిపోతున్నాయంటే ఇలా జీతాలు ఇవ్వడానికి డబ్బు లేదన్నది పెట్టిన 4 రోజులకు మళ్ళీ మర్చిపోవడమా? ఇప్పుడు ఈ రోజు వరకు మీరు చెప్పండి, మీకు ఎందుకు ఇంత అపనమ్మకంతో ఉన్నారు ప్రభుత్వం? ఖచ్చితంగా నేనేది ఏంటంటే ఏ ప్రభుత్వమైనా ఎవరైనా మీరు చెప్పే మాటలకి అవలంబించేదానికి ఒక పద్ధతులు ఉన్నాయి. ఏదో ఒక ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయగానే లేదా మంత్రులు అనౌన్స్ చేయగానే అయిపోదు కదా. దాని మధ్యలో మీరు చెప్పే మాటకి అవలంబించడానికి, దాన్ని ప్రాక్టికల్గా ప్రజల్లోకి తీసుకెళ్ళి అవలంబించడానికి బడ్జెట్స్ ఉంటాయి, దానికి యంత్రాంగం అవసరం ఉంటుంది, దానికి రూల్స్ రెగ్యులేషన్స్ అవసరం ఉంటాయి. అవన్నీ ఏం చూపించలేదు మీరు ఇప్పటివరకు. ఊరికైనా మీరు చెప్పింది నమ్మమంటున్నారు. నమ్మమంటే ఇప్పుడు నమ్మాలా? మిమ్మల్ని నమ్మే దీన్ని ఫైనలైజ్ చేయాలా? ఇప్పుడు గత అనుభవాలు లేవా మనకి? నమ్మాలంటే ఎప్పుడు మీరు చెప్పే దాంట్లో క్లారిటీ రావాలి. మీలాంటి వాళ్ళు ఎందుకోసమని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలను పదే పదే వ్యతిరేకిస్తున్నారు? వ్యతిరేకించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో గత చేసిన రాజశేఖర రెడ్డి గారి ప్రాజెక్ట్ని మెచ్చుకుంటున్నా, కానీ ఆనాడు చేసిన ప్రాజెక్ట్ యొక్క వివరాలు ఇలా బయట పెట్టి చేయాల్సి ఉండే అని నేను అంటున్నా. ఎందుకు పెట్టలేదు? గత ప్రభుత్వం పెట్టిందా? పెట్టలే. నేను మన రేవంత్ రెడ్డి గారు తప్పో లేకపోతే కేసీఆర్ ఒప్పో సమస్య నాది కాదు. నా సమస్య మీరు చేయాల్సిన పనులు చేయట్లేదు, మరొకసారి ప్రజల్ని మోసం చేయడం జరుగుతుంది. ఇదంతా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఏమేమి కేటాయించారో చెప్పండి. ఫస్ట్ కేటాయించకుండా పనులు అవుతాయా? అసలు ఈ 6 నెలల్లో 3 ట్రయల్ ప్రాజెక్టులు ఏంటంటే నాకు అర్థం కాదు. అది కూడా ఇంత పెద్ద తెలంగాణలో ఒక 4 మండలాలకే మీకు 6 నెలలు తీసుకుంటే మరి మొత్తం ప్రాజెక్ట్ ఎన్ని నెలలు తీసుకోవాలి? కానీ వారు ఒక మాట అన్నారు, గత ప్రభుత్వ హయాంలో జరిగిన లావాదేవీలు, భూ లావాదేవీలు, ప్రభుత్వ భూములు కానీ వివాదంలో ఉన్న వాటి విషయంలో ఇక్కడ ఏం జరుగుతుంది దానిపైన విచారణ చేస్తామని అంటున్నారు వాళ్ళు. అరే మీరు అలాంటి తీసి ప్రజలకు మళ్ళీ సొమ్ములు ఒప్పచెప్తా అంటే ఎవరు వద్దంటారు? అసలు ఆ ప్రయత్నం ఇక్కడ జరిగినట్టుందా? ఈ మొత్తం పోర్టల్ ఎక్కడన్నా నాకు చెప్పండి. ఇప్పుడు గతంలో మీకు తెలిసి మీరు ఇప్పుడు వచ్చి 1.5 సంవత్సరం అయింది అధికారంలోకి. మీరు కనీసం ఒక 10 ఎగ్జాంపుల్ 10 అన్న తీయలేరా? జిల్లాకు ఒక 10 కేసులన్నా తీయాలి కదా, మండలానికి ఒక 4 కేసులైనా రావాలి కదా బయటికి. మేము వద్దంటున్నామా? సంతోషిస్తాం కదా. ప్రజలుగా ట్యాక్స్ పేయర్గా మీరు ప్రజల ఎక్స్చెక్కర్కి డబ్బులు ఇస్తా అంటే ఇప్పుడు మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? అక్కడిక్కడ పోయి హెచ్సియు భూములు అమ్ముకోవడం ఎందుకు? ఇది వస్తే ఏ తీసుకోండి మంచిగా. మీ గవర్నమెంట్ ఎక్స్చెక్కర్లు వేసుకొని మీకు ఏమైనా ప్రభుత్వానికి డబ్బు ఆదాయం వస్తే తీసుకోండి, వద్దని ఎవరు అంటారు?
అసలు మీకు మీకు ఈరోజు ఎండోమెంట్ భూములు ఎన్ని అన్యాక్రాంతమైందో మీ దగ్గర లిస్ట్ లేదా? మీకు ఇలా ఏ గ్రామంలో ఎంతెంత డబ్బు భూములు అన్యాక్రాంతం మీ దగ్గర లిస్ట్ లేదా? ఎందుకు ఓపెన్గా ఉండలేదు ప్రభుత్వం? కానీ కొందరి ప్రయోజనం కోసమే వచ్చింది ధరణి, ఇది అందరి ప్రయోజనం కోసం వచ్చింది భూభారతి అనేది కాంగ్రెస్. నేను ఏమంటున్నా, ఆనాడైనా ఈనాడైనా భూదాన్. ఇప్పుడు మన తెలంగాణలో నిజాం నవాబు ఆయన తిడుతూ ప్రజాస్వామ్యం తెచ్చుకున్న మనందరికీ ఆయన ఇలా వదిలిపోయినటువంటి భూములు ఇవాళ హైదరాబాద్ కాదు తెలంగాణలో వరమైనవి. ఆ భూములు ఏం చేస్తున్నారు ఇవాళ ఏ ప్రభుత్వం? ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇవాళ సపరేట్ అయినటువంటి తెలంగాణలో కానీ భూములు అమ్ముకొని మీరు వ్యవహారాలు చేస్తున్నారు తప్పితే మీ సొంత తెలివితోని మీరు ప్రజల్లో ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ చేసి మీరు చేసింది ఏం లేదు. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, ఆనాడు కూడా ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి బ్రిటిష్ వ్యవస్థలో ఉన్నటువంటి పద్ధతులు చాలా క్లియర్గా ఉన్నాయి, భూ సంస్కరణలు. కానీ తెలంగాణలో ఆ గ్యాప్ ఉంది. ఎందుకంటే ఇక్కడ కొంత కాంప్లికేటెడ్గా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు చిత్తశుద్ధితో లేరు. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ యంత్రాంగం ఆనాడు ఎన్టీ రామారావు గారు సడన్గా దాన్ని పటవారీ వ్యవస్థను డ్రాప్ చేయడం వల్ల సగం అవకతవకలకు అవకాశం వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ డిజిటైజేషన్ ద్వారా పూర్తి అవకాశం వచ్చింది. దాన్ని మళ్ళీ సవరించే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నప్పుడు కొంత చేయగలిగారు కానీ మిగతా చేయలేదు. కొంత ఆయన సొంత చేసిన దానికన్నా ఎక్కువ ఆయన చేసిన ప్రయత్నంలో ఎవడికి వాడు సర్దుకున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆయన కూడా అంత సీరియస్గా తెగించి ఏం చేయలే. కానీ ఒక ప్రయత్నం ఏంటంటే, అరే మీకు భయం అరే మీరు టైటిల్ లేకపోతే రేపు ల్యాండ్ విలువలు పెరుగుతున్నాయని చెప్పి ఊర్లలోకి వచ్చి అక్కడ కూడా తప్పులు జరిగినాయి. ఏంటంటే పట్టేదారు ఎవడో అమ్ముకొని పోయినాడు, ఈ కొనుక్కున్నోడు సరి అయినటువంటి టైటిల్ చూసుకోకపోవడం. ఇది ఎప్పటికప్పుడు ఒక భూమి శిస్తో లేకపోతే ఏదైనా ఉంటే ఇంకా కరెక్ట్ ఉండేది. కానీ ఈ ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఆనాడు కాంగ్రెస్ నుంచి వెళ్ళి టీడీపీ నుండి మళ్ళీ వచ్చిన కాంగ్రెస్ నుండి మళ్ళీ వచ్చిన ఈ బీఆర్ఎస్ నుండి ఈనాడు కాంగ్రెస్ వరకు కూడా నిజమైనటువంటి చర్యలు ఎవరు చేస్తలేరు కదా. ఊరికే మీరు తెలంగాణలో ఉన్న బలహీనతలు, తెలంగాణలో గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి బలహీనతలు, ప్రజలలో రైతుల్లో లేకపోతే గ్రామాల్లో ఉన్న బలహీనతలు, ల్యాండ్ మాఫియా, తర్వాత ఇక్కడ ఉన్న రాజకీయ మాఫియా, వీళ్ళ కబంధ హస్తాల్లో అన్నిటికన్నా మించి రెవెన్యూలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం లోపాలు, ఇవన్నిటిని మేము ఒక సమూలంగా సరిదిద్దడానికి మీకు ఎన్నేళ్ళు ఇప్పుడు దాదాపు తెలంగాణ ముందు నుండి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి నడుస్తుంది గొడవ. ఎందుకు భూభారతి వచ్చింది? 2000 సంవత్సరం నుంచి నడుస్తుంది. ఈ 2000 సంవత్సరం నుంచి 20 సంవత్సరాలకు కూడా మీరు చిత్తశుద్ధి ఉంటే చేయలేరా? టెక్నాలజీ వచ్చింది, ఈజీగా కొలవడానికి సర్వేలు కూడా అవసరం లేదు, టెక్నాలజీతో కొలవచ్చు. ఇప్పుడు ఎన్ఆర్ఎస్సి ఉంది సార్, ఎన్ఆర్ఎస్సి అనే సంస్థ ఉంది. అది సెటిలైట్తోని వేల డిజిటల్ ఫొటోస్ తీసి దాన్ని ఎంబోజ్ చేసి ఫైనలైజ్ చేస్తామని చెప్పి భూభారతి పెట్టిండ్రు. ఎందుకు దాన్ని మూలకు పడేసిండ్రు? దాని నుంచి ఎందుకు చర్చ చేయలేదు? ఇప్పుడు కొత్త ఆనాడు రాజశేఖర రెడ్డి తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం కొంత క్లారిటీతో వచ్చిండ్రు కదా, మీరెందుకు దాని గురించి మాట్లాడతలేరు? దాంట్లో సక్సెస్ అయిందనే ఒక వాదన ఉంది కదా. ఈ కొత్త దాంట్లో మీరు సర్వే అనే మాట ఎందుకు రావట్లేదు గవర్నమెంటు?